గోదావరి ఉప్పొంగిపోయింది గోదావరి, తాను సిరులెన్నో తెచ్చింది గోదావరి అని పల్లె ప్రజలు పాడుకునే పాటల్లో వినిపించే పదం గోదావరి. చిన్న సెలయేరులా తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన గోదావరి తన మార్గంలో ఎన్నో ప్రాంతాలని సస్యశ్యామలం చేసుకుంటూ తన ప్రయాణం చివరి భాగంలో మహోగ్ర రూపాన్ని దాల్చి ఆ ప్రాంతాన్నంతా సారవంతమైన భూభాగాన్ని ఏర్పరిచి ఆ ప్రాంతాల జీవన రూపురేఖల్ని మార్చిన గోదావరి అంటే తెలుగు ప్రజలకి ఎనలేని అభిమానం. నమస్తే, నేను మీ సుధాకర్ రావు. ఈరోజు మన వీడియోలో గోదావరి నది యొక్క ఉద్గమన స్థానం గురించి తెలుసుకుందాం. ముందుగా గోదావరి నది మహారాష్ట్రలోని పశ్చిమ కనుమల్లో నాసిక్ దగ్గరలోని త్రయంబకేశ్వర్ దగ్గర ఉన్న బ్రహ్మగిరి అనే కొండ మీద జన్మించి సుమారు 1465 కిలోమీటర్లు తన ప్రయాణాన్ని సాగించి మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ గుండగా బంగాళాఖాతంలో కలుస్తుంది. ఇవి కాకుండా ఛత్తీస్గఢ్, ఒరిస్సా, మధ్యప్రదేశ్, కర్ణాటకకి తన ఉపనదుల ద్వారా చేరుకుంటుంది. ముందుగా ఈ గోదావరి ఉద్గమన స్థానం ఎక్కడుంది, దాన్ని ఎలా చేరుకోవాలి, అసలు గోదావరి నది యొక్క చరిత్ర ఏంటి మొదలైన సంపూర్ణ సమాచారాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. నేను ఉండేది పూణే కాబట్టి నా ప్రయాణాన్ని పూణే నుంచి నాసిక్ వైపు ప్రయాణిస్తున్నాను. పూణే నుంచి నాసిక్ 240 కిలోమీటర్లు అండ్ హైదరాబాద్ నుంచి ఒకవేళ నాసిక్ వెళ్ళాలంటే 742 కిలోమీటర్లు. నాసిక్ నుంచి త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగం 25 కిలోమీటర్లు. ముందుగా మనం జ్యోతిర్లింగ దర్శనం చేసుకుందాము. ఇదే ప్రధాన జ్యోతిర్లింగము. దేవాలయం 9 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంటుంది. మేము 8ంటికి చేరుకుని భగవంతుని దర్శించుకుని రాత్రిపూట ఇక్కడే బస చేసాము. ఉదయాన్నే లేచి తిరిగి భగవంతుని మేము దర్శించుకున్నాము. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో 5వ జ్యోతిర్లింగమైన ఈ త్రయంబకేశ్వరాన్ని ఔరంగజేబు కూల్చేయడంతో పీష్వయోధుడైన బాజీరావు ఈ దేవాలయాన్ని 17వ శతాబ్దంలో పునర్నిర్మించారు. దేవాలయ దర్శనానంతరం మన ప్రయాణాన్ని బ్రహ్మగిరి కొండల వైపు సాగిస్తున్నాము. దేవాలయం నుంచి బ్రహ్మగిరి కొండలు సుమారు 3.5 కిలోమీటర్ల వరకు ఉంటుంది. మేము ఉదయాన్నే మా ప్రయాణాన్ని సాగించాం కాబట్టి ఈ ప్రదేశం అంతా ఖాళీగా ఉంది. ఇదే మీరు చూస్తున్న బ్రహ్మగిరి మౌంటైన్స్. ఇది పార్కింగ్ లాటు. ఇక్కడ నుంచి మన ప్రయాణాన్ని సాగిద్దాము. ఇక్కడ ఉన్న మెట్లు, ఇక్కడ దేవాలయాలు ఉన్న ఉపాలయాలు ఇవన్నీ పీష్వరాజుల కాలంలో నిర్మించబడింది, సుమారు 17వ శతాబ్దంలో. ప్రధాన ఎంట్రన్స్ నుంచి బ్రహ్మగిరి మౌంటైన్ పైకి చేరుకోవడానికి సుమారు 3.5 కిలోమీటర్లు పడుతుంది. ట్రెక్కింగ్ సమయం 2 నుంచి 3 గంటల వరకు పడుతుంది. సుమారుగా 750 వరకు మనకి మెట్లు ఉంటాయి. 2.5 కిలోమీటర్ల వరకు మనం మెట్ల మార్గం గుండా ప్రయాణించిన తర్వాత వచ్చే భూభాగం అంతా ఏటవాలుగా మార్గ మధ్యలో అనేక ఉపాలయాలు, దేవీ దేవతల విగ్రహాలు, గ్రామ దేవతల విగ్రహాలు ఎన్నగానో మనకు అవగపిస్తాయి. ఇక్కడ ముఖ్య సూచన ఏంటంటే ఈ మార్గంలో కోతుల బెడద విపరీతంగా ఉంటుంది. కింద మీకు కావాలంటే కర్రల్ని కూడా అమ్ముతారు. అండ్ మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం, చేతిలో ఎటువంటి కవరు అలాంటివి లేకుండా ఉంటే ఉత్తమం. అవి కోతులు నేరుగా మీ మీద దాడి చేసి వాటిని తీసేసుకుంటాయి. ये हमारा कलिंगड़ इतनी देर से धीमे चल रहा था, जैसे वीडियो चालू किया भाग रहे. మార్గ మధ్యలో ముక్తాదేవి అనే గ్రామదేవత దేవాలయం ఉంది. దాన్ని కూడా మనం సందర్శించుకున్నాం. చిన్న దేవాలయాన్ని చూడండి ఎంత అందంగా అలంకరించారో. ప్రధాన మూర్తిని కూడా మనం దర్శించుకుందాం. జై మాతాది. ఈ విధంగా మనం మెట్లను ఎక్కుతూ ఉండాలి. మార్గ మధ్యలో మనకి నిమ్మకాయ రసం, జీరా సోడా వంటివి ఎన్నో ఐటమ్స్ వస్తాయి. మేము మా ప్రయాణాన్ని ఉదయాన్నే 7 గంటలకే ప్రయాణించిన కారణంగా ఈ ప్రదేశం అంతా ఇంకా ఖాళీగా ఉంది. ఏ విధమైన షాపులు కూడా ఇంకా తెరుచుకోలేదు. మీరు ఎప్పుడన్నా ఇలా ట్రెక్కింగ్ చేయాలంటే ఉదయాన్నే అయితే చాలా ఉత్తమం. తర్వాత ఎండ పెరుగుతున్న కొద్దీ మీకు డిహైడ్రేషన్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. కోతులు ఉంటున్నాయని మా వాళ్ళు ముందుగా నన్ను ఎలా ఉన్నారు, వాళ్ళేమో వెనక నుంచి కర్రలతో సౌండ్ చేసుకుంటూ వస్తున్నారు. మార్గ మధ్యలో మాత్రం అనేక ఉపాలయాలు, దేవీ దేవతల శిల్పాలు మాత్రం అత్యంత రమణీయంగా ఉన్నాయి. ఇక్కడ చూడండి చిన్న గుహలాగా ఉండి ఆ గుహలో సదాశివ విగ్రహాన్ని ప్రతిష్టాపించడం జరిగింది. देखो बंदर कैसे जा रहे हैं. देखो इधर आ रहे हैं, राव सबको मिलने चला रहे हैं. దారిలో మనకు ఇంకో మార్గం ఏర్పడి గంగాద్వార్ అనే మందిరానికి వైపు దారి తీస్తుంది. గోదావరి జన్మస్థలం వరకు చేరుకునేవారు ఈ ప్రాంతానికి చేరుకుని ఇక్కడ గోదావరి నీటిని తీర్థంగా స్వీకరించి తిరుగు ప్రయాణాన్ని సాగిస్తారు. మార్గ మధ్యలో కొండని తొలిచి చూడండి ఎంత అద్భుతమైన శిల్పాలని నిర్మించారు. చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం. మనం ఎంత ఎత్తులో ఉన్నామో చూడండి. సముద్ర మట్టానికి 1800 అడుగుల ఎత్తులో ఉన్న ఈ బ్రహ్మగిరి కొండ సుమారు 2.5 కిలోమీటర్ల వరకు మెట్లు ఈ విధంగా భీకరంగా ఏటవాలుగా ఉంటాయి. గోదావరి నదికి అనేక ఉపనదులు కలవు. వాటిలో వేన్గంగా, పేన్గంగా, మంజీరా, ప్రాణహిత, శబరి, పూర్ణ
వార్ధా మరియు ఇంద్రావతి నదులు కలవు. వీటిలో ప్రాణహిత, శబరి అనేవి పెద్ద డిశ్చార్జ్గా గోదావరికి ఉపయోగపడుతున్నాయి. ఈ ప్రాణహిత నది మీదనే మనకి కాళేశ్వరం ప్రాజెక్టు కనిపిస్తుంది. ఇక చూడండి, మార్గంలో ఒక అందమైన గుహ వచ్చి ఆ గుహ లోపలికి వెళ్ళి చూస్తే గౌతముడు మరియు అహల్య యొక్క చిన్న విగ్రహాలు మనకి కనిపిస్తున్నాయి. గౌతముడు, అహల్య. ఈ గుహల మీద చెక్కిన శిల్పాలు కూడా ఎంతో రమణీయంగా ఉన్నాయి. మనం ఆ ఎత్తుకి చేరుకోవాలి. ఇంకా సుమారు మనం 2 కిలోమీటర్లు వచ్చాం. ఇంకా 500 మీటర్లు మార్గం క్లిష్టతరంగా ఉంటుంది. గోదావరి ఉపనది అయిన మంజీరా నది హైదరాబాద్ ప్రజల దాహార్తిని కూడా తీరుస్తుంది. పూర్తిగా భారతదేశంలో ప్రవహించే నదుల్లో గోదావరి 2వ పెద్ద నది. అందుకే దీన్ని దక్షిణ గంగ అని కూడా పిలుస్తారు. ఇవే చివరి మెట్లు. వీటిని దాటేస్తే మనకి పూర్తిగా ఏటవాలుగా ఉన్న భూభాగం వస్తుంది. మనం వచ్చేసాము. ఇక్కడ నుంచి సుమారు 1 కిలోమీటర్ మన ప్రయాణాన్ని సాగించాలి. మనం ఎంత ఎత్తులో ఉన్నాం చూడండి, సముద్ర మట్టానికి 950 మీటర్ల ఎత్తులో ఉన్నాం. ఇక్కడి నుంచి మన నడకని సాగిద్దాం. సనాతన ధర్మంలో ప్రకృతిని ఆరాధిస్తారు. మానవాళికి ఉపయోగపడే ఏ జీవినైనా దేవతలుగా కొలుస్తారు. జీవకోటికి ప్రాణాధారమైంది నీరు. ఆ నీరు ఎక్కడి నుంచి వస్తుంది? నదుల ద్వారా వస్తుంది. అందుకే నదులు ప్రవహించే మార్గాల దగ్గర అనేక పుణ్యక్షేత్రాలను నిర్మించారు. అంతేకాకుండా నది యొక్క జన్మస్థలాలని కూడా అభివృద్ధిపరిచి దర్శనీయ స్థలాలుగా మార్చడం జరిగింది. మనం కొండ ఎక్కిన తర్వాత సుమారు 200 మీటర్ల కొండ దిగితే మనకి గోదావరి నది యొక్క ప్రధాన దేవాలయం వస్తుంది. మీకు దూరంగా కనిపిస్తుంది కదా, అదే గోదావరి నది యొక్క దేవాలయం. ఈ మార్గం చాలా స్లిప్పరీగా ఉంటుంది. చాలా జాగ్రత్తగా మనం దిగాల్సి ఉంటుంది. గోదావరి యొక్క ఇతిహాసం గురించి మనం తెలుసుకుందాం. గోవు మీదుగా దారి ఏర్పరచుకుని ప్రవహించిన నది కాబట్టి గోదావరి అని పేరు వచ్చింది. మరో పేరు గౌతమి నది. గౌతముడు గోదావరిని భూమి మీదకి తీసుకొచ్చాడు కాబట్టి గౌతమి అనే నది కూడా పిలువబడుతుంది. మనం దేవాలయ పరిసర ప్రాంతాలకు అయితే చేరుకుంటున్నాము. ఇప్పుడు సమయం 8:30 గంటలు. అంటే మేము కేవలం గంటన్నరలోనే దేవాలయానికి చేరుకున్నాము. ఇప్పుడు మనం ఒకసారి దేవాలయంలోకి ప్రవేశించి గోదావరి మాతని దర్శించుకుందాం. पाणी कंटिन्यू चालू आहे अजून आणि इथे कोण आहे नशीब आहे आपल्याला, अजून 8 दिवस आपण लेट नाही. చాలా బాగుంది కదా ప్రదేశం. ఇది ఎండాకాలం కాబట్టి నీరు తక్కువగా ఉంది. నీరు తీర్థంగా ఇస్తారు అక్కడ. ఎంత స్వచ్ఛంగా ఉన్నాయో నీరు. ఇప్పుడు మనం దగ్గరలోని గోదావరి నదికి ఉద్గమన స్థానాన్ని మనం సందర్శిద్దాం. సహజంగా నదులన్నీ హిమానీయాల ద్వారా లేదా కొండ పైభాగం నుంచి ఉద్భవిస్తాయి. అయితే గోదావరి నది చెట్టు కింద నుంచి, చెట్టు వేరు నుంచి ఉద్భవించింది. గౌతముడు మరియు అహల్య యొక్క విగ్రహాలు ఈ ప్రదేశంలో ఒక చిన్న కుండంలాగా ఏర్పాటు చేసి గోవు విగ్రహాలని పెట్టి ఇదే నీటితో అభిషేకంగా చేసి తర్వాత ఆ నీటినే మనకి తీర్థంగా ఇక్కడ ఇస్తున్నారు. ముందు గోదావరి యొక్క ఇతిహాసం గురించి తెలుసుకుందాం. ఒకానొక సమయంలో ఈ ప్రాంతం అంతా క్షామం ఏర్పడింది. అప్పుడు గౌతమ్ మహర్షి తన తపోశక్తితో గోవుని సృష్టించి పాడి పంటల్ని అభివృద్ధిపరిచి ప్రజల ఆకలి బాధల్ని తీర్చారు. అది చూసి ఓర్వలేని సహర్షులు మరో గోవుని సృష్టించి ఆ పాడి పంటల మీద దాడి చేసినట్టుగా చేయగా గౌతమ మహర్షి ఒక దర్భతో ఆ గోవుని విదిలించడం జరిగింది. దానితో ఆ గోవు మరణించింది. అప్పుడు గౌతముడు గోహత్య పాపాన్ని తీర్చుకున్నట్టుకై ఆ పరమేశ్వరుడు గురించి తపస్సు చేయగా ఆ పరమేశ్వరుడు తన జటాజూటం నుంచి గోదావరిని వదలడం జరిగింది. ఆ వదిలిన గోదావరిని మరణించిన గోవు మీదుగా ప్రవహింపజేసి గోహత్య పాపాన్ని నివృత్తి చేసుకున్నారు. కాబట్టి ఆ గోవు గుండా ప్రయాణించింది కాబట్టి గోదావరి అని పేరు వచ్చింది. ఇప్పుడు మనం చూడబోయే దేవాలయం శివుడి యొక్క జటాజూటం ఉన్న ప్రదేశం. ఈ ప్రదేశాల్లోనే పరమేశ్వరుడు తన జటాజూటాలతో గోదావరి యొక్క దశని మార్చారని చెప్తారు. సృష్టి ఎంత విచిత్రమైందో చూడండి. ఈ గోదావరి ఉద్భవించిన స్థానం నుంచి కేవలం 80 కిలోమీటర్లు వెళ్తే అరేబియా సముద్రం వస్తుంది. ఒకవేళ నది యొక్క ప్రవాహం అటువైపు వెళ్ళుంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు మహారాష్ట్రలోని గోదావరి తీర ప్రాంతాల పరిస్థితి ఏంటి? ఇవి ఆ పరమేశ్వరుడి జటాజూటాల యొక్క గుర్తులు. శివుడు తన జటాజూటాలతో గోదావరి యొక్క దిశని మార్చడంతో గోదావరి నది సుమారు 1465 కిలోమీటర్లు ప్రయాణించి
మహారాష్ట్ర, ఆంధ్ర మరియు తెలంగాణ ప్రాంతాలని సస్యశ్యామలం చేసింది. ఈ నది మహారాష్ట్రలో జన్మించినప్పటికీ వారికన్నా మన తెలుగువారే ఎక్కువగా గోదావరిని సందర్శిస్తారు. మన తెలుగువారికి గోదావరి నదితో విడదీయలేని అనుబంధం కూడా ఉంది. ఈ విధంగా చిన్న దారగా తన ప్రయాణాన్ని ప్రారంభించిన గోదావరి అనేది మార్గ మధ్యలో వచ్చే ప్రాంతాలని సస్యశ్యామలం చేసుకుంటూ అనేక ఉపనదుల్ని తనలో కలుపుకుంటూ ముందుగా త్రయంబకేశ్వర పాదాల చెంత ప్రణమిల్లి నాసిక్ చేరుకుని అక్కడి నుంచి నాందేడు మీదుగా మన తెలుగు రాష్ట్రాల్లోకి ప్రయాణిస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో వచ్చే మొదటి పుణ్యక్షేత్రం బాసరా. జ్ఞాన సరస్వతిని దర్శనం చేసుకుని అక్కడి నుంచి కాళేశ్వరం చేరుకుని ప్రాణహిత ఉపనదిని తనలో కలుపుకొని అక్కడ శ్రీ కాళేశ్వర క్షేత్రాన్ని కూడా సందర్శించి అటు పిమ్మట ఖమ్మం జిల్లాలోకి ప్రవేశించి ఆంధ్ర తెలంగాణ బోర్డర్లోని శ్రీ భద్రాద్రి కోదండరాముని దర్శించుకుని పాపికొండల వంటి అందమైన ప్రకృతి సౌందర్యాన్ని సృష్టించి మార్గాల్లో శబరి నదిని కలలో కలుపుకొని ఉప్పొంగిలే గోదావరి అన్నట్టుగా ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాలో ప్రవేశించి అక్కడి నుంచి పశ్చిమ గోదావరి జిల్లాల మీదుగా తిరిగి రాజమండ్రికి చేరుకుంటుంది. రాజమండ్రిలో కోటిలింగాల రేవుని, కొవ్వూరులో గోపాదల రేవుని పునీతం చేసి దాని మీద అందమైన వారధుల్ని ఏర్పాటు చేసుకున్న గోదావరి ముగ్ధ మనోహరంగా ముస్తాబై ఆ ప్రాంతాన్నిన్నింటినీ అత్యంత రమణీయంగా తయారు చేసింది. ఆంధ్ర మరియు తెలంగాణని రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా మార్చడంలో గోదావరి నదే ప్రముఖ పాత్ర పోషించిందంటే అతిశయోక్తి లేదు. రాజమండ్రి నుంచి తన ప్రయాణాన్ని ధవళేశ్వరం చేరుకుని అక్కడ అనేక పాయలుగా విడిపోవడం జరిగింది. వాటిలో ముఖ్యమైనవే వశిష్ట, గౌతమి మరియు వైనతేయి నదులు. ఈ విధంగా గోదావరి తన ప్రయాణాన్ని ముందుకు సాగించి కోనసీమ వంటి ఒక అద్భుతమైన ప్రదేశాన్ని సృష్టించింది. ఈ విధంగా పాయలుగా విడిపోయిన గోదావరి పశ్చిమ గోదావరిలోని అంతర్వేది తీర్థంలో సముద్రంలో కలగగా మిగిలిన భాగాలు యానం మరియు కాకినాడ, అమలాపురం ప్రాంతాల్లో సముద్ర తీరంలో కలిసాయి. ఇదండి గోదావరి నది యొక్క జన్మస్థలం మరియు గోదావరి నది యొక్క చరిత్ర. ఈ వీడియో మీ అందరికీ బాగా నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాల గురించి నా ఛానల్ని క్రమం తప్పకుండా వీక్షించండి. భారత సాంప్రదాయాలు వర్ధిల్లాలి.